వినుకొండ అనే పల్నాడు ప్రాంతంలో ఒక ఒళ్ళు గగురుపుచ్చే సంఘటన అయితే జరిగింది. నడి రోడ్డులో ఒక మనిషిని ఇంకో మనిషి పరిగెత్తించి అతి దారుణంగా కొడవలితో నరికి చంపారు. ఆ విజువల్స్ చూస్తేనే భయమేస్తుంది. అంత కిరాతకంగా చంపడం అనేది సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ పడింది. అలానే వినుకొండ ప్రజలు కాకుండా తెలుగు ప్రజలంతా ఈ ఇన్సిడెంట్ చూసి విని భయపడ్డారు. ఇది ఇది ఎలా సాధ్యం? ఇంత పోలీస్ యంత్రాంగం ఉన్న ఏపీ రాష్ట్రంలో ఈ విధంగా ఎలా జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ మర్డర్ వెనకాల ఉన్న అసలైన ఉద్దేశం ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఇద్దరు వ్యక్తుల పర్సనల్ గొడవని వారు చెప్పడం అయితే జరిగింది. కానీ దీనికి రాజకీయ ముసుగుని అతికించడానికి పొలిటికల్ పార్టీ సిద్ధమయ్యాయి. ఇది చాలా దారుణం అని చెప్పేసి పోలీసులు కూడా అనడం జరిగింది. కేసును డీవియేట్ చేయడానికి ఈ విధంగా రాజకీయ ముసుగును తొడగడం కరెక్ట్ కాదని, వేరే విషయాల మీద చేయొచ్చు కానీ ఇలా విద్వేషాలు రెచ్చగొట్టి ఇద్దరి వర్గాల మధ్య ఘర్షణ సృష్టించడానికి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని పోలీసులు అయితే చెప్పారు. అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ వనిత గారు కూడా ఈ ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ అవుతూ రాజకీయం చేయడం, ఇలాంటి పర్సనల్ గొడవలను రాజకీయం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, ఎవరైనా సరే ఇన్సిడెంట్కు కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉందని, అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరని చాలా గట్టిగా అయితే వనిత గారు చెప్పారు. సో మనం రాజకీయం ఇలాంటి ఇన్సిడెంట్ మీద చేయడం కరెక్ట్ కాదని